రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో ఒక యువతి డాక్టర్ అయ్యుండి అత్త వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నా అని సెల్ఫీ వీడియో తీసి మరీ పెట్టింది. అయితే ఈ సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ కూడా అవుతోంది. హైదరాబాద్ లో ఒక డాక్టర్ ఆత్మహత్య యత్నం చేశారు. అత్తింటి వేధింపుల వల్లే అంటూ సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ ప్రెస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ప్రణీత ఇంకా సికిందర్ రెడ్డి మరియు ప్రణీత 2018లో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అయితే నాంపల్లి ఏరియా హాస్పిటల్లో ప్రణీత ఇప్పటికే సివిల్ సర్జన్ లాగా వర్క్ చేస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి అత్త మామ భర్తలు చిత్ర హింసలు పెడుతున్నారు అని చెప్పి పలుసార్లు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పారు ప్రణీత. కానీ కూతురుకు సర్ది చెప్పి తల్లిదండ్రులు అత్తింట్లో వేధింపులు పెరగడంతో సెల్ఫీ వీడియో కూడా చేసింది. తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకుంటూ ఆత్మహత్య యత్నం చేసి అత్త మామ భర్త చిత్రహింసలకే గురి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆడపడుచు ఝాన్సీ మరియు నవ్య కూడా ఇబ్బందులు గురి చేశారని ఆరోపిస్తోంది. అదేవిధంగా పోలీసులతో తనతో న్యాయం జరగట్లేదు అంటూ కూడా సూసైడ్ నోట్లో పోలీసులు మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏం చేయాలో తెలియకుండా సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డిపై కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇదే విధంగా భర్త సికిందర్ రెడ్డి అత్త మామలు అదనపు కట్నం కోసమే వేధిస్తున్నారు అని ప్రణీత తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అత్తింటి వేధింపుల వల్లే ఈ సూసైడ్ కి కారణం అని కూడా రాశారు. అయితే సూసైడ్ ప్రయత్నం అయితే చేసింది ఆ డాక్టర్. మరి ఎందుకు చేసింది ఏంటి అని అంటే, ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక పాప కూడా ఉంది, విహా అని ఒక కూతురు ఉన్నప్పటికీ కూడా సూసైడ్ నోట్లో కూడా క్లియర్ గా రాసి చనిపోయారు. విహాని మీరే చూసుకోండి, నాలాగా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్గా పెంచకుండా స్ట్రాంగ్గా పెంచండి నాన్న, అమ్మ ఐఎమ్ సారీ. తమ్ముడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు, ఊర్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు, మరి నా దగ్గరకు వచ్చేసరికి ఏమీ నోరు మెదపట్లేదు, ఎందుకు ఏమైంది అని చెప్పి కూడా ప్రశ్నిస్తోంది. అదేవిధంగా ఫ్యామిలీ అంతా కూడా సర్ది చెప్పుకొని అత్తింట్లో ఇలానే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి, సికిందర్ కూడా మారుతాడు అని చెప్పుకొచ్చారంట. గత కొన్ని సంవత్సరాల నుంచి టార్చర్ భరించలేకపోతున్నాను, నా ఓపిక అయిపోయింది, ఇంకా సహనం లేదు, నాకు సహించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని ఏడ్చుకుంటూ ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి చనిపోతా అని చెప్పి సూసైడ్ ప్రయత్నం కూడా చేసుకుంది. అయితే ఇదే విధంగా వాళ్ళ తల్లి బాధపడుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇన్ని రోజులు మేము తెలియకుండా ఇంత బాధ పెడుతున్నారని అక్కడే అడ్జస్ట్ అవ్వమని చెప్పాము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన స్థానికులు కూడా స్పందించారు. ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఇంట్లో ఈ అమ్మాయిని టార్చర్ పెడుతూనే ఉన్నారని కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే విధంగా సికిందర్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పేరెంట్స్ ఆడపడుచు వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా టార్చర్ చేస్తున్నారు. తర్వాత ఇంట్లో కరెంట్ పీకేస్తున్నారు. తను రెడీ అయ్యి వెళ్ళే సమయానికి తను డాక్టర్గా చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీకి వెళ్ళే టైంలో ఆపేసి ఇదంతా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి ఇంకా నాకు సహనం ఓర్పు లేదు అనే వీడియోలో చెప్పుకుంటూ వచ్చింది. నన్ను చూస్తాను, చిన్న మన్వరాన్ని చూస్తే కనికరం లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు చిన్నపిల్ల ఏడుంది? మన్మరాలు కాదు, బాధ్యత నీకుంది. ఆ పిల్లలు ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తారు. మరి ఏడి ఏడి మరి నన్ను అడితే 7 గంటలకు వస్తా తల్లి అని చెప్పి ఇక్కడ కూర్చోనమ్మా, ఇక్కడ ముంగడు కూర్చోండి, వెనక ముందర రాని. Mira
జరగనన్న ఆలోచన ఉండాలి. నన్ను చూస్తారంటున్నా చూస్తారు. చిన్న మన్మరాన్ని చూస్తే కనికరం లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు చిన్నపిల్ల ఏడుంది కాదా? మన్మరాలు కాదు. బాధ్యత నీకుంది. ఆ పిల్లలు ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తారు. మరి ఏడి కన్నోరు పోషిస్తారు. ఏడి మరి నన్ను అడితే ఎస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నట్లయితే వాళ్ళ మామయ్య ఆవిడని బయటకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ మనమరాలు అంటే డాక్టర్ ప్రణీత వాళ్ళ కూతురు విహా అంటే ఎంత పసి ప్రాణమో కూడా తెలుసు. తను కూడా ఏడుస్తుంది. ఏం చేయాలో తెలియక, ఏం జరుగుతుందో తెలియక ఆ పసి ప్రాణం కూడా వేధిస్తోంది. అయితే వాళ్ళందరూ ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పి కూడా అక్కడ లోకల్ గా ఒక మనిషి కూడా వచ్చి ఆ మామయ్యతో అడిగి, ఆ మనమరాల బాధ్యత నీదే కదా అంటే, నా బాధ్యత ఎందుకు అవుతుంది, తల్లిదండ్రులు అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. నాకు మనమరాలకి ఏం సంబంధం లేకుండా ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియో బయటలోనే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది చాలా డిసౌన్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీని అని. అంటే అంత విపరీతంగా టార్చర్ పెడితే మాత్రం ఈ డాక్టర్ ప్రణీత అంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి కూడా సూసైడ్ ప్రయత్నం చేశారు అంటే ఏ విధంగా అత్త మామలు ఇంకా అక్కడ ఉన్న వదినలు ఇంకా వాళ్ళందరూ ఏ విధంగా ఆ కుటుంబ సభ్యులందరూ ఈమె టార్చర్ పెడితే ఈ రకంగా ఈ డిసిషన్ తీసుకుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనవరాలు ఏడుస్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నాడు ఆ మామయ్య. అయితే దాని గురించి స్థానికులు ప్రశ్నించిన తర్వాత కూడా నాకేం సంబంధం లేదు, ఆవిడ మనవరాలు అయితే నాకేంటి, కొడుకు కూతురు చూసుకోవాలంటే మరి మీ కొడుకు ఎక్కడ అంటే నాకు తెలీదు అని అంటున్నారు. అయితే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఒక ఫ్యామిలీ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి తను వీడియోలో కూడా వ్యక్తం చేసింది. అయితే సూసైడ్ చేసుకునే ముందు అంటే సూసైడ్ ప్రయత్నం చేసే ముందు ఒక సెల్ఫీ వీడియోలో కూడా ఏడ్చుకుంటూ చాలా బాధాకరంగా నా వల్ల నా కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, ఇది నా ప్రేమ పెళ్లి వల్లే ఇదంతా జరిగింది, నేను ఒక్కదాన్నే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కాదు, విహా కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అంటే వాళ్ళ కూతురు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, విహాని మీరే చూసుకోండి, చాలా స్ట్రాంగ్గా పెంచండి, నాలాగా ఇంకొకరికి బలి అవ్వకుండా చూసుకోండి, మా అత్త మామలు మా ఆడపడుచులు ఇంకా మా బ్రదర్ ఇన్ లాస్ వల్లే నేను ఈ డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది, సారీ అమ్మా నాన్న అన్నయ్య అని చెప్పి ఆ లెటర్లో కూడా రాసి సూసైడ్ ప్రయత్నం చేసింది. అసలు ఆ వీడియోలో ఎంత బాధపడుతూ చెప్పిందో ఒకసారి చూద్దాం. మమ్మీ మమ్మీ సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఎప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా ప్రతిసారి మీరే అవమానాలు పడాల్సి వస్తుంది. ఇక నా వల్ల అవ్వట్లేదు మమ్మీ. డాడీకి ఎప్పుడు చెప్పినా కానీ ఓపిక పట్టు సికిందర్ మాడతాడు అంటుండే, కానీ ఇంకా నాకు ఓపిక లేదు. రాత్రి మా అత్త నిన్న మాటలు సీఐకి వినిపిస్తూ నేను విన్నాను మమ్మీ. తీసుకోలేకపోయినా నా కోసం ఎన్నో అవమానాలు పడుతున్నారు మీరంతా. డాడీ కూడా చెప్పుకోలేకపోతారు కదా, చాలా అవమానాలు పడుతుండు. తమ్ముడేమో బయట అందరికీ హెల్ప్ చేస్తాడు, నా విషయంలో ఎందుకేం చేయలేకపోతున్నావు నాకేం అర్థం అవుతలేదు. నా వల్ల మీరంతా బాధపడడం నాకు ఇష్టం లేదు మమ్మీ. పోతే మీరంతా హ్యాపీగా ఉంటారు, నాకు అది అర్థమైంది. నా పిల్లని కాస్త జాగ్రత్తగా చూసుకోండి మమ్మీ. మా ఆయన అత్త మామలు చాలా హింస పెట్టిండ్రు, మీకు ఇంకా చెప్పుకొని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంటున్నా కానీ రోజుకి మాటలతోటి నీళ్ళు ఇవ్వకుండా కరం తీసేసి ఎంత హింస పెడుతుర్రో మీరు చూస్తుర్రు. ఆయన లా ప్రకారమే పోదామంటుర్రు, నా వల్ల అయితే లేదు మమ్మీ. మమ్మీ మమ్మీ సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ డిసిజన్ తీసుకుంది అని చాలా స్పష్టంగా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే అత్తింట్లో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, భర్త, ఆవిడ తల్లిదండ్రులు, ఇంకా ఆయన తల్లిదండ్రులు అంటే అత్త మామయ్యలు, ఇంకా ఆడపడుచులు, వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తనని వేధిస్తున్నారు. ఇప్పటిదాకా సహించింది, భరించింది, కాకపోతే ఇప్పటి నుంచి తనకి సహనం కూడా అయిపోయింది, నాకు ఇంకా ఓపిక లేదమ్మా అనుకుంటూ చెప్పుకొచ్చింది వీడియోలో. అయితే ఆ వీడియోలో కూడా ఎంత టార్చర్ పెట్టారో చెప్పింది. ఇన్ని రోజులు నా వల్ల నేను మాత్రమే కాదు, మీరు కూడా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారు, నా వల్ల అనరాని మాటలు ఎవరెవరు అంటుంటే మీరు పడారు, కేవలం నేను ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ డెసిషన్ వల్ల నా లైఫ్ మాత్రమే కాదు ఇప్పుడు విహా అంటే నా కూతురు కూడా సఫర్ అవుతుంది, విహాని ప్లీజ్ మీరు తీసుకెళ్ళిపోండి, నేను చనిపోయిన తర్వాత విహాని మీరు చాలా స్ట్రాంగ్గా పెంచండి, అలాగే ఎమోషనల్ అండ్ సెన్సిటివ్గా పెంచకూడదు, ఇలాంటి వారికి
బలి కాకుండా చూసుకోండి అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే ఇదే విధంగా తను హాస్పిటల్కి వెళ్ళే టైంలో కరెంట్ తీసేస్తానని తనకి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. అదే విధంగా భర్త కూడా ఏమాత్రం స్పందించకుండా వాళ్ళ ఫ్యామిలీ నుంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, ఇల్లు నాది కాదు మా అమ్మ నాన్నలది, సో వాళ్ళకి నువ్వు ఉండడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అనుకుంటూ చెప్పుకొచ్చారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎక్కడ ఉండాలి అని చెప్పి ప్రశ్నలు కూడా వెలువెత్తుతాయి. కానీ ఇన్నేళ్ళు కూడా భరించాను, నేను 2018 నుంచి కూడా ఇదే జరుగుతోంది, కానీ ఇప్పటికీ భరించాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నేను ఇంకా సూసైడ్ ఒక్కటే మరణం అని చెప్పి తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నా అని చెప్పి చాలా క్లియర్గా సెల్ఫీ వీడియోలో కూడా మెన్షన్ చేశారు. ఇదే విధంగా హైదరాబాద్లో ఒక డాక్టర్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇదే వీడియో ఇంకా లెటర్ కూడా రాసింది, సూసైడ్ లెటర్ రాసి మరి చనిపోతా అని కూడా చెప్పింది. అత్తింటి వేధింపుల వల్లే అంటూ సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఏ విధంగా అయితే టార్చర్ పెడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీని ఎన్ని మాటలు అన్నారు, ఎవరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, పోలీసులు కూడా ఎందుకు ఫిర్యాదు కంప్లైంట్ తీసుకొని యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని కూడా చెప్పుకొచ్చింది. ఇదే విధంగా ప్రణీత ఇంకా సికిందర్ రెడ్డిలకు 2018లో వివాహం జరిగినట్టు కూడా తెలిపింది. అయితే నాంపల్లి ఏరియా హాస్పిటల్లో ప్రణీత ఇప్పటికే సివిల్ సర్జన్గా పనిచేస్తోంది. అయితే పెళ్ళైన నాటి నుంచి అత్త మామలు మరియు భర్త చిత్రహింసలు పెడుతున్నారు. ప్రేమ వివాహం అయినప్పటి నుంచి కేవలం ఒక పురుక్కన నీచంగా చూస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇదే విధంగా పలుమార్లు తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి చెప్పినప్పటికీ కూడా కూతురికి మాత్రం సర్ది చెప్పారు తల్లిదండ్రులు. అత్తింట్లో ఇలానే ఉంటుంది, కొంచెం ఓపిక పట్టు, ఓర్చుకో అని చెప్పుకుంటూ వచ్చారు. మీ మాట విని నేను ఇప్పటిదాకా ఓర్చుకున్నాను, ఓపిక పట్టాను, ఇంకా నా వల్ల కావట్లేదు, నన్ను చాలా హింసిస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు అని చివరికి ఒక సెల్ఫీ వీడియో తీసి ఇంకా లెటర్ కూడా రాసింది. అయితే నా చావుకి వాళ్ళే కారణం ఉంటారు అని చెప్పి ఆత్మహత్య యత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే కూతురికి ఇప్పటిదాకా సర్ది చెప్పిన తల్లిదండ్రులు అత్తింట్లో వేధింపులు పెరగడంతో సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసింది. తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకుంటూ ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసింది డాక్టర్ ప్రణీత. అదేవిధంగా అత్త మామ భర్త చిత్రహింసల గురించి వాళ్ళు ఎంత విధంగా చిత్రహింసలు గురి చేశారనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఆ వీడియోలో రికార్డ్ చేసింది. ఆడపడుచు ఝాన్సీ మరియు నవ్య కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు అని చెప్పి చెప్పుకొచ్చింది. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా దీని గురించి చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలా చాలా ఇయర్స్ నుంచి కూడా మాకు చెప్పుకుంటూ వచ్చింది, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని, కానీ మేము ఏమాత్రం పట్టించుకోలేదు, అదనపు కట్నం కోసమే వేధిస్తున్నారని ప్రణీత తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడారు ఈ ఘటన గురించి ఒకసారి విందాం. డిసెంబర్ 21లో మ్యారేజ్ అయింది సార్. నా బిడ్డ 4 ఇయర్స్లు ఉన్నారు. ఆడిపోయిన తర్వాత వాళ్ళ చిన్న బిడ్డ గొడవ పెట్టింది. సరూపయంకరెడ్డి సికిందరు చిన్న చెల్లెలు ఆడికెళ్ళి ఇండియాకి వచ్చింది సార్. వచ్చిన తర్వాత నా ప్రెగ్నెన్సీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. ఆయన వచ్చినప్పటికెళ్ళి అత్తగారి ఇంట్లో తోలిసి అత్త మామ ఇంట్లోకి రాణిస్తలేరు. భర్త నా ఇల్లు కాదు నా తల్లిదండ్రిది, నా ఇంట్లో ఉండొద్దు అని అన్నాడు. అంటే ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంచుకుని ఎన్ని రోజులు ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఉంచిపోయినా బిడ్డే తల్లి కలిసి నా బిడ్డ ప్రాణం దేనిక చూసిరు. తప్పించుకొని బయటికి వెళ్ళి వచ్చేసింది సార్. ఇంట్లో మనిషిని లేరు, అన్నం పెట్టలేరు, చిన్న పిల్లని ఏమి చేయలే. నా ఇంట్లోకి వెళ్ళి ఎల్లు ఒకటే అన్నారు. నా బిడ్డను రక్షించుకోవడానికి ఒకరోజు బయటికి దొబ్బేస్తే నేను తీసుకుపోయి నా ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ ఆయన ఇక్కడ సిటీలో ఉండని తెలిస్తే మళ్ళా నా భర్త నాకు కావాలంటే తోలిస్తామని అంటే అత్త మామ ఇంట్లోకి రానియలేరు. ఎందుకు రానియవు అని చెప్పినాము. నా భర్తతోనే ఉంటా, నా పిల్ల పెద్దగా అయింది, నేను మందికి ఏం చెప్పుకోవాలని నా బిడ్డ సారు అన్నది. అంటే తోలియనికి వచ్చినాము. 3 నెలలకెళ్ళి ఇక్కడ వచ్చినాము. మేము రాగానే ఇంట్లో తోలిచిపోదాం అనగానే తాళం వేసుకొని పారిపోయారు. అత్త మామ గోడలు దింకుపోయారు సారు. పోతే మేము ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నాం సారు. కూర్చున్నాక కొన్ని రోజులు స్టోర్ రూమ్లో ఉన్నాం సారు. ఉన్న తర్వాత ఉండి ఒకరికి కాల్ చేస్తే అందులో పోయినాం సారు. పోతే నా ఇంట్లో వచ్చి ఎందుకున్నావు అని ఒకటే ఫైటింగ్. ఇక్కడికి వెళ్ళి ఎవరన్నా మాట్లాడితే కిరాయిలలో మాతో మాట్లాడితే పన్నులు వాళ్ళతో ఫోన్లు వేసి ఒకటే తిట్టుడు సారు. వద్దు నా కొడుకులతో నిన్ను వద్దు, నువ్వు అందంగా లేవు, కట్నం ఎక్కువ తీసుకురాలేవు అని వాళ్ళకి కట్నం కావాలంట సారు. అడినా కొద్ది ఓసారి 25 లక్షలు ఇచ్చినాము, ఓసారి 25 లక్షలు ఇచ్చినాము. ఆయన బిజినెస్ చేస్తున్నా అంటే 50 లక్షల వరకు ఇచ్చినాము. మేము ఒక ఎంప్లాయీ, ఇంకా ఎంతగానో తెచ్చేయాలి సారు. ఆమె బంగారం కూడా ఆమె కట్టాము, అన్ని అత్త దగ్గరనే ఉన్నది సారు. ఇంకా మేము ఏం చేయాలి? నాకు నా భర్తనే కావాలని నా బిడ్డ అంటే ఇంట్లోకి రాణిస్తలేరు వీళ్ళు బలంగా.
ఏం రెస్పాన్స్ లేదు. లంచాలు సిఐ సైదుల్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ చేసినాము. సారు ఆడపిల్ల జీవితము కన్నించి న్యాయం చేయండి సారు అని చెప్పినాము. నువ్వు ఇన్లీగల్ గా వచ్చి ఉంటున్నావు అమ్మా ఇంట్లో అన్నాడు. ఆ రోజే నా బిడ్డ 3 రోజులు అన్నం తినలేదు. సిఐ సార్ అట్లా అనొచ్చా సారు? మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోలేడు. వీళ్ళకి డబ్బుకు అమ్ముడ పోయిండు సారు కూడా. మేము నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చొస్తే తీసి పడేసిండు. అమ్మ ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వీళ్ళు వస్తాము అన్నారు, రాలేరు. రాకుండా డైవర్స్ నోటీస్ పంపించిండ్రు. పంపిస్తే ఎందుకు పంపించినావు అని సార్ చాలా నిన్న కూడా ఇచ్చినాం సార్. నిన్న 6 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు వాళ్ళంతా ఒకటే నా బిడ్డ జాబ్ పోయింది సార్. ఇంట్లో ఉన్న ఒకటే డోర్లు కొడుతుండ్రు. 2 పనులను తెచ్చుకుంది కొడుతుంది. నా పేరు రూప సారు. వాళ్ళ మామ ఎంతటి వాళ్ళత్త సరుక భర్త సికిందరు సారు. వీళ్ళు వాళ్ళ ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకుంది. 6 ఏళ్ళకి వెళ్ళి ఝాన్సీ సౌచిల్ని ఇంట్లో పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానిలే సారు. ఆమె బిడ్డను అల్లుని చూసుకుంటుంది. నువ్వు వస్తే నా బిడ్డ అల్లుడు ఏడుంటాడని చెప్పి రానిలే. వాళ్ళకు కూడా ఇల్లుంది, ఎంప్లాయీస్ తోలియచ్చు కదా సార్. అత్తగారింటికి తోలియలేదు. వాళ్ళని పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానిలే సారు. నా బిడ్డను హీనంగా చూసింది సారు. ఆమె నా బిడ్డ ఇంకొకసారి నా ఆడపిల్ల దగ్గరికి రాకపోతే ఇంకెవరికి పోవాలి? నా భర్త వస్తే పోలీసు వాళ్ళు ఏమో లంచాలు తీసుకొని వాళ్ళ దిక్కు మాట్లాడతారు. అంటే మీ మనుషులా కనపడతలేదు. చచ్చిపోవాలి ఇప్పుడు. వాళ్ళకి సపోర్ట్ చేసే రకంగా మాట్లాడతా. ఆడపిల్లలకు అంటూ రైట్ లేదా? ఎన్ని రోజులు బాగాడాలి? 4 నెలల నుంచి ఇదే బాగా మాకు ఏమంటే సపోర్ట్ చేయాలి. 498 కేసు ఉంది కదా, మీరు కోర్టులోనే తెలుసుకోండి. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అమ్మ? నువ్వు వెళ్ళిపో. ఇల్లీగల్ అంట నా కూతురు. నువ్వు ఇల్లీగల్ అంట. ఒక కోడలు లీగల్ అంట. నేను కూడా ఉన్నాడా? ఇక్కడ నువ్వు ఉండే రైట్స్ లేవన్నాడు. 24 రాండి పోలీస్ స్టేషన్ ఆ రోజు మాట్లాడుకుందాం అన్నారు. వాళ్ళ మామ ఇప్పటికి జాడనే లేదు. 24 గంటలు మండే అంటారా? నిన్న పొద్దున్న స్టార్ట్ సాయంత్రం వరకు తిడుతూనే ఉంది. అన్ని గలీజ్ మాటలు, నోరు తెలిస్తే బూతి మాటలు. దానికి కూడా ఆడపిల్లలే ఉన్నారు కదా ఇంటి దగ్గర. అట్లాంటి మాటలు మాట్లాడుతారు పోలీసులు ఫ్రెండ్స్ సార్. అయితే అత్తింట్లో వేధింపులు పెరగడంతోనే సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసి తిను తల్లిదండ్రులకు కూడా తన బాధ చెప్పుకుంటూ ఆత్మహత్య యత్నం చేసింది డాక్టర్ ప్రణీత. అయితే పోలీసులతో తన న్యాయం జరగడం లేదు అంటూ కూడా సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసి సూసైడ్కి ప్రయత్నించింది. ఇదే విధంగా సరూర్ నగర్ సిఐ సైద్ రెడ్డిపై కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ అందరూ ఫ్యామిలీ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు మీరే ఇల్లీగల్గా ఉంటున్నారు ఆ ఇంట్లో అని చెప్పుకొచ్చారు. ఏ సిఐ అయినా ఇలా చెప్తారా అని కూడా ఆరోపిస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఇంక ఎక్కడుంటారు అని కూడా అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆడపడుచులకు పెళ్ళైనా కానీ వీళ్ళ పుట్టింట్లోనే ఉంటున్నారు, ఉండి తినని వేధిస్తున్నారు. మరి వాళ్ళ అత్తమామల ఇంటికి పంపించట్లేదా అని కూడా క్వశ్చన్స్ వెల్లువెత్తుతున్నాయి. అసలు దీనికి అన్నిటికీ కారణం తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి కారణం అత్తింటి వేధింపుల వల్లే అని కూడా చెప్పుకొచ్చింది. జగన్ ఆలోచన ఉండాలి. నన్ను చూస్తారంటున్నారు. చిన్న మన్మరాన్ని చూస్తే కనికరం లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు చిన్నపిల్ల ఏడుంది? బాధ్యత నీకుంది. ఆ పిల్లలు ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తారు. మరి ఏడి కన్నూరు పోషిస్తారు. ఏడి మరి నన్ను అడిగితే